జ్ఞాన సందేశం అందించడానికి వస్తున్నవారు శ్రీ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు మరియు వారి సతీమణి బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మమ్మ గారిని ఒకసారి ఆది దంపతులకి గట్టిగా కరతాళ ధ్వనులు తెలుపుకుందామండి. ఎస్, మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి గురించి చెప్పాలంటే 29 సంవత్సరాలకి పైగా ధ్యాన మార్గంలో ఉన్నారు. విజయవాడలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్టార్ట్ చేశారు. పిఎస్ఎస్ఎం మూమెంట్లో 3వ పిరమిడ్ని మరియు మొట్టమొదట రూఫ్ టాప్ పిరమిడ్ని నిర్మించారు. విజయవాడతో పాటు కృష్ణా, ఈస్ట్, వెస్ట్, ఉభయ గోదావరి జిల్లాలలో ధ్యాన బీజాలు నాటారు. వీటితో పాటు 2002లో విజయవాడలో ధ్యాన మహాయజ్ఞము, అలాగే 2009లో శ్రీశైలంలో ధ్యాన మహాయజ్ఞాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మరి ఆ యజ్ఞం యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో ఈరోజు ఆ అనుభవ జ్ఞానంతో తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి చైర్మన్గా ఉండి ఎంతో అద్భుతంగా శ్రమిస్తూ సేవ చేస్తూ ఉన్నారు. అందరినీ ఈ రోజు మనం ఇప్పుడు 7 రోజులు ఈ మహాయజ్ఞాన్ని ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నాము అంటే ఈ వ్యవస్థ అంతటికి కూడా ఎన్నో నెలల ముందు నుంచి కూడా ఎంతో మందితో మార్గదర్శకం ఇస్తూ వాళ్ళని ఒక తాటి మీద నడిపిస్తూ ఎన్నో కార్యక్రమాలు బ్యాక్ బోన్గా ఉండి మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు నిర్వహించటం, అలాగే సహాయ సహకారము మన వైస్ చైర్మన్ అయినటువంటి సంగీత్ బాబు గారు కూడా తోడవటం, అంత అద్భుతంగా మనము ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే పద్మమ్మ గారి గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిందే. వారితో పాటుగా ప్రయాణం చేస్తూ 29 సంవత్సరాలు పైగానే గురువుతో కూడా ప్రయాణం చేసి గురువు వాక్కును తూచా తప్పకుండా త్రిరత్నాలను పాటిస్తూ ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగత్యము ఇవన్నీ కూడా పాటిస్తూ అందరికీ కూడా జూమ్ సెషన్స్ ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు. కేవలం మన భారతదేశంలోని ఇక్కడే కాకుండా అమ్మ కుటుంబం అనే ఒక మాధ్యమంగా అమెరికాలో వాళ్ళకు కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే అమ్మ గురువుగారి అడగడంతో పద్మపత్ర మీమాంస అనే పుస్తకాన్ని తన స్వీయ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దానిలో రచించడం జరిగింది. చాలా అద్భుతమైన పుస్తకం అండి. అలాగే లలిత రహస్య సహస్రనామ స్తోత్రం యొక్క పుస్తకాన్ని ఒకటి రాశారు. అలాగే పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ కూడా గురువు గారు చెప్పడంతో ఆమె రచించడము, ఆ జ్ఞానాన్ని అందరికీ అందించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు అమ్మ. మరి వారిద్దరూ కూడా కలిసి ప్రయాణం చేస్తూ వారు మాత్రమే కాకుండా వారి వారసులను కూడా మన ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్కి వాళ్ళని వారసులను కూడా అందించారు. వారి పిల్లలు కూడా ఇదే మార్గంలో ఉన్నారండి. మరి వారి యొక్క సందేశాన్ని వారి మాటలో ఇందాము. మరొక్కసారి కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ తిరుపతిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పిఎంసి నిర్వహణలో తలపెట్టినటువంటి ధ్యాన మహాయజ్ఞం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమై ఉన్నాయో మనందరికీ కూడా తెలుస్తూనే ఉంది. ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ వీటన్నిటి నుంచి ఉపశమనం కావాలని అంటే ధ్యానానికి ఎంత పెద్దపీట వేస్తూ వేలాది మందితోటి కనుక ఎంత ఎక్కువగా ధ్యానం చేయించగలిగితే ఆ ధ్యానం యొక్క శక్తి తరంగాలు విశ్వవ్యాపితంగా ఉండి ఎక్కడెక్కడైతే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడల్లా కూడా అవి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడతాయి. కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో పిఎంసి నిర్వహణలో ఈ యజ్ఞం చేయాలని చెప్పి తలపెట్టుకుంటాం. గతంలో విజయవాడ యజ్ఞం కానీ శ్రీశైల యజ్ఞం కానీ చైర్మన్గా మీరే ఉండి చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు తిరుపతి యజ్ఞానికి కూడా మీరే ఉండాలని చెప్పని వారు కోరుకుంటాం. అలాగే నేను రావటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. విజయవాడలో నేనుంటూ విజయవాడలో యజ్ఞం చేస్తే అది ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ నేను పొందడానికి వీలవుతూ వస్తుంది. ఏ యజ్ఞం తలపెట్టినప్పటికీ కూడా ఒక వ్యక్తి వల్ల ఏ పని అయితే కాదు, అది సమిష్టిగా ఒక మిత్ర బృందం అంతా కలిసి చక్క అరమరికలు లేకుండా షేర్ చేసుకుంటూ చేసేటటువంటి యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞ ఫలాలు ఆ నిర్వహించిన వాళ్ళందరికీ కూడా వెళ్తుంటాయి. అలాగే విజయవాడలో ఉండి విజయవాడ యజ్ఞం చేస్తే ఒక విధమైనటువంటి అనుభవాలు మేము గడించగలిగితే విజయవాడలో ఉంటూ శ్రీశైలంలో ధ్యాన మహాయజ్ఞం చేయటం అనేటటువంటిది ఇంకో కొత్త అనుభవానికి దారితీస్తూ వస్తుంది. ఇప్పుడు ఆత్మపరంగా మనం లెక్కేసుకున్నట్లయితే ఈ భూప్రపంచం మీదకి మనం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాము, కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నట్లయితే అనేక రకాలైనటువంటి ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి భూమి మీద మనం వచ్చాం తప్ప
ఈ ప్రకృతిలో ఏ ఒక్క సెంటు కూడా మనదైతే కాదు. జస్ట్ మనం ఆస్వాదించటం, అనుభవించటం, పైకి వెళ్ళిపోవటమే, అంతవరకే మనకు కావాల్సి వచ్చిన పరిస్థితి. అట్లా విజయవాడలోని శ్రీశైలం వైద్యం నిర్వహించటం ఇంకొక రకమైన అనుభవం అయితే, ఇవాళ నిర్వహణ అంతా పిఎంసీ వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు హానరబుల్గా చైర్మన్గా మీరు ఉండాలి అనుకున్నప్పుడు సలహా సంప్రదింపులతోటి అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం అనేది ఇదో సరికొత్త అనుభవానికి దారితీస్తూ వస్తుంది మనకి. అంటే వ్యక్తి యొక్క ఎదుగుదలే అనుభవాల పరంపర, అంతకంటే ఇంకేం కాదు పరిస్థితి అది. ఇంకపోతే ఇందాక శివప్రసాద్ గారు చెప్పినట్టుగా జీవన్ముక్తి అనేటటువంటి ఒక పదం వాడారు. ఏమిటి జీవన్ముక్తి? భగవద్గీత అంతా మనం చదివినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఎలా జీవించాలి అని చెప్పి అనుకున్నప్పుడు అన్నిటా ఉండమని చెప్పి అంటాడు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డ, భోగభాగ్యాలు, వ్యాపార వ్యవహారాలు అన్నిటా ఉండు, మరి దేనికి అంటపడకూడదు. దాన్ని గీతలో పద్మపత్రం ఇవాంబస్ అని చెప్పని పదం వాడారు. అంటే బట్ అన్నిటా ఉండాలి, అన్నీ అనుభవించగలిగి ఉండాలి, బట్ ఏది అంటపడకూడదు అని చెప్పని చెప్తుంటారు. అలా జీవించేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని జీవన్ముక్తులు అని చెప్పని అంటారు. అంటే ఏమిటి జీవన్ముక్తి అనేది? జీవించే ఉంటాం, బట్ ముక్త స్థితి. ఒక ముక్త స్థితిని ఎట్లా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఇంటింటి రామాయణం అని అంటూ ప్రతి ఇంట్లో ఒక రామాయణం ఉంటుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. అనేక రకాలైనటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. పత్రిజీ కనుక పాటలో పాడుతుంటారు, ఎలా ఉండాలి జీవితం అంటే మానవమానాలకు అతీతంగా ఉండాలని చెప్పి అంటాడు. ఒక పొగట్ట వచ్చింది, మనం ఏదో పెద్ద పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఒక విమర్శ వచ్చింది, మనం ఏదో పెద్ద పొంగిపోవాల్సిన అవసరం లేదు. మన గురించి పొగిడారు అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు ఆ విధంగా వ్యక్తపరచుకునేటటువంటి రైట్ వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు పొగిడారు. ఇంకొకరు విమర్శించారంటే వాళ్ళ వ్యక్తిత్వాలు వ్యక్తపరచుకునే పరిస్థితి వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు విమర్శించవచ్చు. అందువల్ల పొగిడితే పొంగేది లేదు, విమర్శిస్తే మనకు కుంగేది లేదు. ఈ రెండింటికి అతీతమైనటువంటి స్థితులు మనం జీవించగలిగినప్పుడు అది ఒక ముక్త స్థితి అని చెప్పబడుతుంది. అలాగే జీవితంలో, కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎటువంటి ఉత్పన్నమైనప్పటికీ కూడా ఎంత తేలిగ్గా తీసుకునే స్థాయికి ఎదుగుతామంటే అప్పుడు మనం చాలా స్థిత, ప్రజ్ఞత లక్షణాలతో జీవించినట్లు అవుతాయి. అలా జీవించగలిగినప్పుడు దేనికి బాధపడకుండా, దేనికి దిగులు పడకుండా ఇవన్నీ జీవితంలో అనుభవాలు పొందడానికి వచ్చాం కదా అని చెప్పి అనుకుంటుంటాం. మరి ఒకసారి కనుక జన్మ పరంపరలో మనం వెనక్కి వెళ్ళగలిగినట్లయితే కొన్ని జన్మల్లో స్త్రీగా వచ్చాం మనం భూమి మీదకి. స్త్రీ తత్వంలో ఉండేటటువంటి అనుభవాలన్నీ మనం తీసుకోవటం జరిగింది. కొన్ని జన్మల్లో మనం పురుషుడిగా ఇక్కడికి వచ్చాం. పురుషుడిగా ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు పొందుతాం అనేది వస్తుంది మనకి. శరీరం ఉన్నప్పుడే లింగభేదం వస్తుంది తప్ప శరీరం కనుక వదిలేసిన తర్వాత ఆత్మహత్య చూసుకున్నట్లయితే మనం స్త్రీకి చెందిన వాళ్ళం కాదు, పురుషులకి చెందిన వాళ్ళం కాదు. బట్ ఆత్మహత్య వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా స్త్రీగా ఉంటే ఓహో ఇటువంటి అనుభవాలు, పురుషుడిగా ఉంటే ఇటువంటి అనుభవాలు, ఇవన్నీ అనుభవాల పరంపరకి వెళ్ళినట్టయితే అందుకని ఇవన్నీ కూడా ఏమంటామంటే మనం ఆత్మ అనుభవాలు అని చెప్పుకుంటాం. బట్ ఆత్మకి ఏం కావాలంటే ఒక అనుభవమే జ్ఞానం. ప్రతి సన్నివేశం మనకు ఒక అనుభవాన్ని ఇస్తుంది, ఒక్కొక్క అనుభూతిని మనకు కలిగిస్తుంటుంది. బట్ అనుభవాలు, అనుభూతుల యొక్క కలయికే ఈ జ్ఞానపరమైనటువంటి అవగాహనతో ఆత్మ పురోగమనంలో మనం పైకి వెళ్తూ ఉంటాం పరిస్థితి. అట్లా ఈ జన్మలో పత్రికని మేము కలిసి దాదాపు 29 సంవత్సరాలు అవుతుంది. ఏ ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలతోటి కానీ వెళ్ళిన వాళ్ళం కాదు. ఇవన్నీ కూడా యూట్యూబ్లో చాలా వచ్చేసినాయి కాబట్టి కొంతమంది మీరు తెలిసే ఉండొచ్చు. కేవలం దేనికోసం వచ్చామని అంటే ప్రవచనకర్తలు ఎన్నో చోట్ల చెప్తుంటారు, నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని చెప్పని. దేహానుభూతి ఏమిటనే మనందరికీ తెలుసు, బట్ ఆత్మానుభూతి ఎలా ఉంటుందో తెలియదు మాకు అప్పటికి. బట్ రియల్ స్పిరిచువాలిటీ అని అంటే బట్ సాధనాపరంగా ఆత్మత అనుభూతి చెంది ఆత్మత జీవించగలిగినప్పుడు ఆ స్థితప్రజ్ఞత లక్షణాలు మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా ఇస్తాయని తెలుసుకోవటానికే పత్రిజీ ఈ భూమి మీద జన్మ తీసుకుని ధర్మ సంస్థాపనాధ్యాయ అని చెప్పి అంటాం. సంభవామియుగైన అంటే అప్పుడు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడని అంటే ఆ ధర్మ సంస్థాపన చేయడం కోసం అని చెప్పి అంటారు. అలాగే ఇప్పుడున్నటువంటి కలియుగంలో, ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి స్థితిలో వీటన్నిటినీ కూడా మనం చక్కగా స్వస్థత కలిగించాలి అని అంటే ఏం కావాలి అని చెప్పి అనుకోగలిగినప్పుడు ఒకటి అంటే మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పని వేద మహావాక్యాలు పలుకుతున్నప్పుడు ఏ చైతన్యం అయితే నాలో ఉంటుందో, నీలో ఉంటుందో, ప్రతి జీవిలోనూ అదే చైతన్యం, అదే ప్రాణశక్తి ఉన్నప్పుడు ఇంకొక జీవిని చంపి ఆహారంగా తీసుకున్నాం అన్నది ప్రకృతి ఎంత విరుద్ధమా అనేది తెలియజేయటం ప్రాథమిక లక్షణం. అందువలన ఏ జీవి మానవుడికి ఆహారం కింద హింసింపబడకూడదు. ఇక రెండవది ఏమిటంటే దేహవద్ద జీవించి అనేక రకాల అనారోగ్యాలతోటి మనం ఇబ్బందులు పడుతూ జీవించే స్థితి నుండి శ్వాస మీద ధ్యాస అనే దాని ద్వారా మనలోకి మనం ప్రయాణం చేయగలిగినట్లయితే బట్ ఆత్మానుభూతి మనం పొందగలిగితే బట్ అది ఏ విధమైనటువంటి ఉన్నతమైన స్థితికి మనం తీసుకెళ్తుందని చెప్పడానికే పత్రిజీ మనకి శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ధ్యాన పద్ధతిని అలవాటు చేశారు. మరి
గురువుల యొక్క సంకల్పం ఎంత బలంగా లేకపోతే పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మజీ పితామహ పత్రిజీ శరీర విరమణ చేసి పైకి వెళ్ళినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి డిసెంబరులో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేయగలిగారంటే గురువుల యొక్క సంకల్పాలు ఎంతగా ఉంటాయి, వాళ్ళ యొక్క దివ్య దృష్టి ఎంతగా ఉంటుంది, వాళ్ళ సంకల్పాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మన దృక్పథం విశాలం చేసుకోగలిగినప్పుడు గురువు మనకంటే భిన్నంగా లేడు కాబట్టి ఆయనలో ఉన్న మనలో ఉన్న అదే చైతన్యం చెప్పి అనుకున్నప్పుడు గురువే మనంగా మన కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ వస్తుంటాం. మరి ఈ పరిస్థితుల్లో ఇక కాన్సెప్ట్ వైడ్గా వెళ్తే పత్రికారిని ఒకప్పుడు అంటే మనకి నర్స్పూర్ ఎంపీ గారు గోకరాజు గంగరాజు గారు ఉన్నారు. ఒకరోజు ఆ గంగరాజు గారు ఆయన నర్స్పూర్ ఎంపీగా చేసే రోజులు ఆయనే నేను పత్రికారి ముగ్గురిని కలిసి కూర్చుని కొన్ని విషయాల మీద ఏదో డిస్కస్ చేస్తున్నాం. చేసినప్పుడు ఆత్మజ్ఞానం పేరు మీద మరి ఎన్నో లక్షలాది మందికి మీరు ధ్యానాన్ని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు రాఘవరావు గారికి మీకు కూడా ఎంతో పరిచయాలు ఉన్నట్లు ఉన్నాయి కదా, ఎన్ని సంవత్సరాలు మీ స్థాయిలో ఆయన ఎంతవరకు ఎదిగాడని చెప్పని గంగరాజు గారు అడిగితే పత్రిజీ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆయన గురించి నేను చెప్పాలి అంటే రాఘవరావు అంటే నా కార్బన్ ప్రింట్ అయ్యా అని చెప్పి అన్నారు ఆయన కదా. ఒక కార్బన్ ప్రింట్ అంటే పైన రాసిన అక్షరానికి ఎందుకు ఏం తేడా ఉండదు. అలా జ్ఞానాన్ని మనం తీసుకోవాలనుకున్నప్పుడు మనకంటే గురువు భిన్నంగా లేరనుకున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన భిక్ష ఈరోజు ఇంత స్థాయికి ఎదిగి మీ అందరి ముందు కూర్చొని మాట్లాడేటటువంటి భాగ్యం కలిగిందంటే అటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పత్రిజీ గారికి మరొకసారి నేను హృదయపూర్వక కృతజ్ఞత నేను తెలియజేసుకోగలుగుతున్న పరిస్థితి అది. ఇక కాన్సెప్ట్ పత్రికారు ఇవ్వనటువంటి జ్ఞానం అంటూ లేదు. కొన్ని మనకు బాగా నచ్చుతుంటాయి, కొన్ని మనం బాగా మెచ్చుకుంటుంటాం. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అది మాటల్లో కాకుండా చేతల్లో జీవిత విధానంలోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో మనకి అది వేరుగా ఉండదు, మనకంతా కూడా అదే మనం అయిపోయి ఉంటాం. అందుకని జ్ఞానము అంటేనే ప్యూర్ ప్రాక్టికల్, థియరీ కాదు ఎంత పరిస్థితుల్లో. ఈ మూమెంట్లో వచ్చిన కాన్సెప్ట్ నేను చెప్తాను, తర్వాత మరి మేడం గారు పద్మ మేడం గారు కూడా మాట్లాడడానికి కొంత అవకాశం వస్తుంది. అప్పుడు ఏంటి కాన్సెప్ట్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అనేటటువంటి ఒక హెడ్డింగ్ తోటి ఈరోజు మనల్ని పైకి పిలవటం జరిగింది. ఒక పత్రిక ఇచ్చిన దీని ప్రకారంగా ఒక ఆధ్యాత్మిక శాస్త్రం అనేటటువంటిది 6 సిద్ధాంతాలతో అర్థమవుతుంది మనకి. కొంతమంది మీలో గుర్తుండే ఉండొచ్చు, ఆయన కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరొకసారి మనం గుర్తు చేసుకుందాం విషయాన్ని. ఎందుకంటే విశాలమైన దృక్పథం ఉన్నప్పుడు జ్ఞానపరమైనటువంటి అవగాహన కూడా బాగా పెరుగుతూ వస్తుంది మనకది. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది 6 సిద్ధాంతాలతో అలరాడుతున్నప్పుడు ఏమిటి ఈ 6 సిద్ధాంతాలు? మొట్టమొదటి సిద్ధాంతం ఏమంటామంటే ఆత్మ సిద్ధాంతం అని చెప్తాం. ఎందుకంటే ఆత్మ అని అంటే అంతా తానైనటువంటి స్థితి, ఉన్న మూల చైతన్యానికి ప్రతీకగా మనం ఆత్మ గురించి చెప్పుకుంటాం. అదే మూల చైతన్యంలో వచ్చేటటువంటి ఒకానొక చైతన్య శకలమే మనలో అంతర్గతంగా ప్రాణశక్తిగా ఉంది తప్ప, ఆత్మగా ఉంది తప్ప అంతకంటే ఇంకేం కాదు మనకి. అయితే అంత అనంతమైనటువంటి చైతన్యంలో నేను చిన్న బిట్ అయినట్లయితే మనం ఏమి చూసి మిడిసిపాటు పడాలి అనేది మనకు అర్థం కాదు పరిస్థితి. అందుకని ఫస్ట్ ఏమవుతుందంటే ఆత్మ సిద్ధాంతం అనేది నెంబర్ 1 వస్తుంది. ఇక రెండవది ఏమొస్తుందనంటే బట్ ఆత్మకు మరణమే లేదు, రూపాంతరం చెందుతుంటుందని చెప్పి అనుకున్నప్పుడు రెండవ సిద్ధాంతం ఏమవుతుందంటే పునర్జన్మ సిద్ధాంతం వస్తుంది. పునర్జన్మ సిద్ధాంతం, పునరపి జననం పునరపి మరణం. ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చినా కానీ దేహాన్ని తీసుకున్నప్పుడు ఏమో జననం అని చెప్పి చెప్తున్నాం, దేహ విరమణ చేసినప్పుడు మరణం అని చెప్పి చెప్తున్నాం. బట్ ఈ విధంగా ఎన్ని వందల జన్మలు మన భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా దీనికి ముగింపు లేదా అని చెప్పి అనుకున్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా ఎందులోనూ మన బందీగా లేకుండా ఒక నిష్కామ కర్మని కనుక ఆచరించే స్థితికి మనం వెళ్ళినప్పుడు మనకి ఒక జీవన్ముక్తుడికి జీవించేటటువంటి స్థితి వస్తుంది. బట్ అంతవరకు ఎదగలేనంత వరకు కూడా ఈ పునరపి జననం పునరపి మరణం ఎన్ని వందల జన్మల భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఈ జీవిత చక్రం అనేది నడుస్తూనే ఉంటుంది మనకి. అది ముగింపు పలకాలంటే జీవన్ముక్తుడిగా జీవించటం అంటే బంధరాహిత్యంలో జీవించడం తప్ప మరేది లేదు కాక లేదు. ఇది రెండో సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. ఇక మూడవ సిద్ధాంతం ఏమొస్తుందంటే కర్మ సిద్ధాంతం. భూమి కర్మభూమిగా ఉన్నప్పుడు ప్రతి కర్మ మనకు ఫలితాన్ని ఇస్తుందని చెప్పి అనుకున్నప్పుడు కారణకార్య సంబంధమే అని ఇందాక కంచె రఘురామ్ గారు ఒక మాట చెప్పినట్టు ప్రతిదీ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి ఎఫెక్ట్కి ఒక కాజు ఉంటుంది, అంటే ప్రతి కార్యాచరణకి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యాచరణ రావడానికి వీలే లేదు. ఇట్స్ నేచర్ లా, ప్రకృతి యొక్క సిద్ధాంతం మనకి అది. అందువల్ల మూడో సిద్ధాంతం ఏమవుతుందంటే మనకి ఈ కారణ కార్య సంబంధాల గురించి వస్తుంది కాబట్టి కర్మ సిద్ధాంతం అనేటటువంటి మూడోది వస్తుంది మనకి. అది పరిపూర్ణంగా నిజానికి వీటిమే చెప్పాలనంటే ఒక కర్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పడానికి ఒక రోజుల్లో వర్క్షాప్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు అంత టైం లేదు కాబట్టి సిద్ధాంతం ఏమిటనేది మనం గుర్తు చేసుకుంటాం ఇప్పుడు పరిస్థితి ఇలా. ఇకపోతే ఎన్ని వందల జన్మలు మన భూమి మీదకి వచ్చి ఎన్ని జన్మలు మనం తీసుకున్నప్పటికీ కూడా కర్మ చేస్తూనే ఉంటాం కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఈ ఆత్మ అనేటటువంటి దానికి
పురోగమనమే తప్ప తిరోగమనం అనేది లేదు. అందువల్ల 4వ సిద్ధాంతం ఏమవుతుందంటే పురోగమన సిద్ధాంతం అవుతుంది. మనం భౌతికంగా జీవించేటప్పుడు కొన్ని జన్మల్లో హ్యాపీగా ఉండొచ్చు, కొన్ని జన్మల్లో బాధాకరంగా ఉండొచ్చు. నువ్వు బాధాకరంగా ఉన్నావు కాబట్టి దిగజారిపోవటం లేదు, ఆనందంగా ఉన్నాం కాబట్టి ఎదుగుదల లేదు. రెండింటిని సమానంగా తీసుకోగలిగినప్పుడు ఆత్మకి ఎప్పుడు పురోగమనమే తప్ప తిరోగమనం అనేది లేదుగాక లేదు. అర్థమైందా? ఇది సైంటిఫిక్గా మనం తీసుకోవాలంటే ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం అది దాటితే తప్ప మానవ సామ్రాజ్యం అడుగు పెట్టాల. ఎక్కడి నుంచి అహం బ్రహ్మస్మి స్థాయికి ఎదగాలని అంటే ఆ పురోగమనంలో మనం ఎక్కడున్నాం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. అందువలన ఈ పురోగమన సిద్ధాంతం అనేది 4వ సిద్ధాంతం అయింది. ఇక 5వ సిద్ధాంతం ఏమిటంటే ఎంత పురోగమనంలో ఆత్మ ఉన్నప్పటికీ కూడా మన గతం ఏమిటి అంటే మనకెవరికీ తెలియదు. ఎన్ని వందల జన్మ నుంచి భూమి మీదకి వచ్చామంటే మనకు అంతకంటే తెలియదు. ఎప్పటికప్పుడు కంటికి కనిపించేదే శాశ్వతం అనే భ్రమలో మనం ఇరుక్కుపోయాం తప్ప మన గతం కానీ ఆ విచారమైన దృక్పథం కానీ మనకేమీ లేకపోవటం వలన మనకి ఏమాత్రం తెలియదు. కంటికి కనపడేదే శాశ్వతం అనేటటువంటి బంధంలో ఇరుక్కుపోయి కొట్టుకుంటున్నాం. అందువలన ఈ 5వది ఏంటంటే యోగ సిద్ధాంతం అయిపోయింది. ఎప్పుడైతే యోగ సిద్ధాంతంలో మనం సాధన మొదలుపెట్టి స్వాధ్యాయంతో సజ్జన సాంగత్యాలతోటి హాయిగా అరమరికలు లేకుండా ఓపెన్గా ఎప్పుడైతే మనం ఉంటామో మనకి అప్పుడు నేనంటే ఏమిటి, అసలు ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఇన్ని వందల జన్మల్లో కూడా ఈ అరమరిక లేనటువంటి ఈ సమస్యలు కానీ ఆరోగ్యాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మరణం అంటే అర్థం ఏమిటి, మరణం తర్వాత ఈ జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడు, తిరిగి మళ్ళీ జన్మించేదాకా పైన ఏమేం జరుగుతుంటుంది, వీటన్నిటి యొక్క వివరం తెలియాలంటే యోగత్వంలో మనం ఎంత లోపలికి వెళ్ళగలిగినట్లయితే మనం అంత జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరగటానికి వీలవుతూ వస్తుంది. జ్ఞానిగా ఎంత బాగా ఎదిగితే ఇప్పుడున్నటువంటి సమస్యని అంత తేలిగ్గా మనం తీసుకోవటానికి అవకాశాలు కలుగుతాయి. అందుకని జీవితాలన్నీ కూడా నిశ్చింతగా మనకి ఉండటానికి వీలవుతాయి. అందువల్ల యోగ సిద్ధాంతం అనేది పెద్ద సిద్ధాంతం అవుతుంది. అది 5వ సిద్ధాంతం. ఇక 6వ సిద్ధాంతం ఏమిటంటే మనం నివసించేటటువంటిది ఒక గ్రామం కావచ్చు, గ్రామాలన్నీ కలిస్తే ఇంకోటి మున్సిపాలిటీ కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, లేదంటే ఈ ప్రపంచంలో అన్నీ కలిపితే ఒక సౌర కుటుంబం కావచ్చు. బట్ సృష్టిలో ఏమున్నాయంటే వేలాది అంటే కోట్లాది కోట్ల లోకాలు ఉన్నాయి మనకి. బట్ మనకు అవేమీ తెలియదు. కానీ ఏమీ తెలియదు కాబట్టి అనేక సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. బట్ అనేక సిద్ధాంతం అని అంటే అంతవరకు మనం కనుక ఆలోచించగలిగినట్లయితే అసలు ఇక్కడ ఈ ఆత్మ పదార్థం అనే దాని వాల్యూ ఏమిటనేది మనకు ఊరికే అర్థమైపోతుంది. అందువలన ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఏమిటంటే ఈ మొత్తం ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది 6 సిద్ధాంతాలతో ఉన్నప్పుడు మళ్ళొకసారి చెప్తా, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఆత్మ సిద్ధాంతం, 2వది పునర్జన్మ సిద్ధాంతం, 3వది కర్మ సిద్ధాంతం, 4వది పురోగమన సిద్ధాంతం, 5వది యోగ సిద్ధాంతం, 6వది అనేక సిద్ధాంతం. వీటన్నిటి యొక్క అవగాహన ఎప్పుడైతే మనకు కలుగుతుందో మనం ఎక్కడున్నామో మన ఉనికి ఏమిటి అంటే అసలు చెప్పుకోవడానికి ఏవి మిగలదు. అటువంటిప్పుడు ఎందుకు మనకి మిడిసిపాటు కానీ ఇవన్నీ ఏమిటో మనకు అర్థమైపోతాయి. అందువలన ఆనాడు పోతం చెప్పినా ఈనాడు పత్రిజీ చెప్పినా నేను అనబడేటటువంటిది ఏమిటంటే ఒక జీరో అని చెప్పుకోవచ్చు. దట్ హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని చెప్పి అనుకుంటాం. అలాగే మరి పుస్తకాలు కూడా భగవద్గీత ఏనాడు ద్వాపరయుగం ఇప్పటి వరకు అది రాజ్యం వెళ్తుందని అంటే మానవుడి యొక్క జీవన విధానాలు ఎలా ఉండాలని చెప్పిన దానికి భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథం. బట్ ఇవన్నీ కేవలం చదవటాకే కాదు, జీవితంలో ఆచరించగలిగినప్పుడు మనకు అది దానిలో ఉన్న డెప్త్ ఏంటో మనకు అర్థమవుతూ వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి మరొకసారి గుర్తు చేసుకోగలిగినట్లయితే మన బ్యాలెన్స్ లైఫ్ ఇప్పటి వరకు గతించింది గతం గత. ఇక రాబోయే రోజుల్లో మనం హ్యాపీగా ఉండాలంటే పత్రిజీ అందించిన ఈ జ్ఞానం మళ్ళొకసారి ఇక్కడ గుర్తు చేసుకోవడం ద్వారా మనం ఏ విధంగా ఎదగటానికి ఉపయోగపడతాయని చెప్పటాకే ఈ అవకాశం కల్పించారు. కాబట్టి విన్నటువంటి మీ అందరికీ అవకాశం కల్పించినటువంటి పిఎంసి ట్రస్ట్ నిర్వహణ వాళ్ళకి అందరికీ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పద్మ మేడం చెప్పాలనంటే పురోగమనం అని చెప్పానంటే ఏ ప్రచారం కోసం ఏ వెళ్ళాలి ఎక్కడెక్కడ నేను ఎలా తిరిగినప్పటికీ కూడా పిరమిడ్ హౌస్కి ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ టైం ప్రకారంగా ఆతిథ్యం ఇచ్చుకుంటూ ధ్యానం చేసే పద్ధతులు చెప్పించుకుంటూ మరి ఇంటి మీద పైన పిరమిడ్ నిర్మాణం చేశాం కాబట్టి పిరమిడ్లో ధ్యానం కోసం అవకాశం కలిగించుకుంటూ ఒక్క మాటగా చెప్పాలనంటే ఆవిడ గురించి 1 సహనము 2 కోఆపరేషన్ ఇవి 2 ఆవిడ దగ్గర ఉండబట్టి జీవితంలో నేనింత ఫ్రీగా ఎదగటానికి కానీ అన్ని అవకాశాలు చెప్పుకుంటూ మరొకసారి ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవిడ మాటల ద్వారా మరికొంత విశేషం. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు మనందరం ఇక్కడ కలవటానికి పిఎంసి వారు నిర్వహించే ధ్యాన మహాయజ్ఞానికి మరి కలియుగ దైవమైన
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షములు మన పిఎంసి పిఎస్ఎస్ఎం మనందరి పరివారం మీద కృపా కటాక్షములు చక్కగా వర్షిస్తున్నాయి. కాబట్టి ఇంత అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞాన్ని చక్కగా నిర్వహించుకుంటున్నాం. మరి నిర్వహించే అధికారులైన చైర్మన్ గారు, మరి పిఎంసి ఛానల్ వారు, బృందము, అనేక మంది పైనుంచి కింద వరకు ఎవరైతే కష్టపడుతున్నారో వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. ఇంత పని చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక పెళ్లి చేయాలంటేనే ఎంతో కష్టపడుతుంటాం. సో ఇది 3 నెలల క్రితం ఏర్పడిన ఒక ప్రపోజల్ 3 నెలల్లో ఇంత అద్భుతంగా చేశారంటే మరి తిరుపతి మాస్టర్స్ రఘురామ్ గారు, సంగీత్ బాబు గారు, ఇంకా ఎంతోమంది మాస్టర్స్ అందరూ కూడా సహాయ సహకారాలతో ఇంత వారి భుజస్కంధాల మీద వేసుకుని ఇంత అద్భుతంగా చేస్తున్న వారందరికీ కూడా, తిరుపతి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదములు. ఓకే మాస్టర్స్, మరి తిరుపతి అనగానే నాకు చాలా చాలా ఆత్మీయత ఉంది. అంటే నా జీవితంలో ఒక ప్రముఖమైన చేంజ్ జరిగింది నాకు ఇక్కడ. పత్రికారు పరిచయం అయింది మాకు 97వ సంవత్సరంలో. ఆ తర్వాత ఒక 3 నెలలకి అక్టోబరు ఆ ప్రాంతంలో ట్రెక్కింగ్ అనేది పెట్టారు ఇక్కడ. తిరుమల శేషాచల ఫారెస్ట్ అంటే పై భాగంలో పైకి వెళ్తున్నాడు. మాకు ఆ రోజు నాకు ట్రెక్కింగ్ అనే పదమే నాకు తెలియదు. కానీ ఆ రోజున ఇక్కడ ఉన్న మాస్టర్స్ ఎవరు రజనీకాంత్ గారు, లలిత మేడం మా ఇంటికి వచ్చారు. ఆ రోజు వచ్చి అప్పుడు అడిగాను ట్రెక్కింగ్ అంటే ఏంటంటే ఒకే మాట చెప్పారు, జనారణ్యా నుంచి వనారణ్యానికి వెళ్ళి పౌర్ణమి రోజుల్లో 3 రోజులు ఆ ప్రకృతిలో గడపటం అన్నది. చాలా బాగుంది అనుకున్నాం. సరే మొత్తానికి ఏదో వీలైంది వచ్చాను. పత్రికారితో భీమాస్ హోటల్లోనే పత్రికారు దిగారు. అక్కడ కలిసాము. అందరి మిత్రులతో కలిసి ఆ యొక్క ఫారెస్ట్కి వెళ్ళడం జరిగింది. 3 రోజులు చక్కగా చేశాము. తిరిగి వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన అనుభవం. శేషాచల ఫారెస్ట్లో శ్యామకోన వ్యాలీ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటే ఇక్కడ పిరమిడ్ మాస్టర్ ఒక ఆయన ఈ రోజు పరమపదించారు పత్రికారు వెళ్ళే రోజున ఆయన కూడాను, మునిస్వామి గారు, వారి భార్య హంస, వాళ్ళిద్దరు కూడా నన్ను లోతుల్లోకి అంటే లోపలికి తీసుకెళ్ళి పత్రికారే చెప్పారు అవన్నీ 2 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లి వ్యాలీ దగ్గరికి అని చెప్పి అలా తీసుకెళ్లి ఆయన అక్కడ కూర్చోబెట్టారు. నన్ను 2 నిమిషాలు కూర్చున్నాను. ఆ ప్రకృతితో అనుసంధానమై ప్రకృతితో మాట్లాడటం అనే ఆ యొక్క విద్య అప్పింది. విద్య అంటే నా లోపల ఉన్న ఆ శక్తి పత్రికారికి తెలుసు. ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఆ శక్తిని ఎలా మేల్కొల్పాలో, ఏ సమయంలో మేల్కొల్పాలో, ఏ ప్రదేశంలో మేల్కొల్పాలో ఆయనకు మాత్రమే తెలుసు. అదే ఆయన చేశారు. నా లోపల ఉన్న ఆ శక్తిని అంటే ప్రకృతితో మమేకత్వమై ప్రకృతితో అనుసంధానమై ప్రకృతి యొక్క భాషను తెలుసుకునే ఒక అద్భుతమైన నాలో ఉన్న దాగి ఉన్న తత్వాన్ని మేల్కొల్పారు గురూజీ. థ్యాంక్ యూ అయ్యా. సో మరి ఆయన 90 ఏళ్ళ నుంచి పరిచయం అయ్యారంటే ఇందాక చెప్పారు రఘురామ్ గారు తిరుపతిలో వాళ్ళు ఎంత సన్నిహితంగా ఉన్నారో మా అదృష్టం కూడా చాలా సంవత్సరాలు వారితో చాలా మా ఇంట్లోనే ఇంచుమించు నెలకి 20 రోజులు ఉండేవారు. అప్పుడు ఓమార్ ప్రింట్ అధినేత శ్రీ ముఖర్జీ గారు మా అన్నయ్య, ఆయన దగ్గర పుస్తకాలు పేపర్లు అన్ని ప్రింట్ అవుతూ ఉండేవారు. అవన్నీ కరెక్షన్ చేసుకోవడానికి ఇంచుమించు 15-20 రోజులు విజయవాడలోనే మన ఇంట్లోనే ఉండేవారు. సో అంత సన్నిహితంగా ఆయనతో గడిపాము. సరే అప్పట్లో పత్రికారు ఒక మాట చెప్పారు. అంటే అలాగే అందరికీ అనుభవాలు ఉన్నాయి, నాకు అలాగే హాస్టల్ ట్రావెల్, టెలిపతి ఇలాంటి అనుభవాలన్నీ అతి కొద్ది కాలంలోనే వచ్చినాయి. ఆ తర్వాత ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక దానిలో పాల్గొన్న ఆయన చెప్పారు ఒక మాట, మీరు పూర్తిగా అంటే గుడ్డిగా నమ్మద్దు, ప్రతిదీ కూడా రీసెర్చ్ చేయండి అని. మీరు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, మీరు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అన్నారు. నాకు నిజంగా ఆ రోజు ఏం తెలియదు, మాది ఇంత మనసు ఇంత బుద్ధి ఆయన పరిచయం అయినప్పుడు. ఆ స్పిరిచువల్ సైంటిస్ట్ ఏదో స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటో తెలియదు, కానీ ఆ మాట అన్నారు. ఆ తర్వాత మా యొక్క జీవితంలో ఎన్నో మార్పులు. సో అదే విధంగా ప్రకృతిలో మమేకం అవ్వడం అన్నది ఈ తిరుపతిలోనే నాకు జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పటికీ నా జీవితానికి ఒక పెద్ద ఎసెట్ అనమాట. ఇంకా అంతకంటే వేరే ఏం లేదు నేను పొందింది. సో అంటే ప్రకృతిలో దైవాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తాం. నేను ఏదైతే దర్శిస్తున్నానో, నేను ఏదైతే మాట్లాడుతున్నా అదే ఇతరులు దర్శించాలి, దర్శిస్తున్నాం. అది నేర్పించారు. సో ఇట్లా ప్రతిదీ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా అంటే రీసెర్చ్ చేయన్నారు. అలాగా దాంతో అలాగే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకసారి మార్చిలో పత్రికారు పరిచయం 3వ నెలలోనే మా ఇంట్లో మా మేనల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు మరణం గురించి వేదన కలిగింది. చిన్న పిల్లవాడు, వాడంతా కలిసి నా చిన్న కొడుకు వయసు అనమాట. వాడికి 17-18 ఏళ్ళు. ఎందుకు ఇలా చనిపోయాడంటే ఆ రోజు 3 గంటల సేపు
జననం మరణం గురించి, ఆధ్యాత్మిక ఆత్మ ప్రయాణం గురించి చెప్పారు. నిజంగా ఆ రోజు చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. 3 గంటలు ఎవరు లేరు, మేమే ఇద్దరం అలా కూర్చుని అంత అంటే ఆ యొక్క ఇచ్చిన ఆ రీసెర్చ్ ఆ సబ్జెక్ట్ అంతా కూడా దానివల్ల నాకు నా కుటుంబంలో వాళ్ళందరినీ కూడా ఉత్తీర్ణులు చేయగలిగాను. ఎందుకంటే ఆత్మ అంటే ఏంటి, ఆత్మ గురించి ఏంటి, జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, మరణం తర్వాత జీవితం అంటే ఏమిటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలు 97 మార్చి 28వ తారీఖున సంపూర్ణంగా నాకు ఇవి ఇచ్చారు. సో ఆ యొక్క జ్ఞానంతో నా తల్లిని, నా తండ్రిని, మా అత్తగారిని, మా మామగారిని చక్కగా ధ్యానం చేసి వారిని ఉన్నత లోకాలకు పంపించగలిగే స్థోమత, ఆ యొక్క స్థైర్యాన్ని, ఆ యొక్క ధైర్యాన్ని అందించారు గురూజీ. ఇది రీసెర్చ్. అంటే కర్మకాండలు అవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఏ కర్మకాండలో లేకుండా సోల్ని, తన యొక్క సోల్ని అమ్మ దగ్గర నుంచే మొదలుపెట్టాను నేను. అమ్మని ఎలా వెళ్ళిందో నేను చూశాను, మా మామగారు ఎలా వెళ్ళారో చూశాను. సో ఇలాంటి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చారు. ఈరోజు సబ్జెక్ట్ అదే కదా, శాస్త్రీయ దృక్పథం. సో కాబట్టి మొదటి నుంచి నన్ను ఆ విధంగానే మరల్చారు. అలాగే పత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పుస్తకం చదివినా సరే ఆయన తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని ఇస్తూ ఉంటారు. లేదంటే దానిలో సబ్జెక్టుని మా ఇంటికి వచ్చినప్పుడు ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తూ ఉంటారు. మాది విజయవాడ అంటే జంక్షన్ కదా. సో అప్పుడు వచ్చినప్పుడు తను ఏదైతే చదివారో ఆ విషయాన్ని ఒక 15 గంట 20 నిమిషాలు ఆ సారాన్నంతా ఇచ్చేవారు. అదే నాకు జ్ఞానం. ఇంకా పుస్తకం అంతా చదవవసరంలా. గురువు ముఖతః వచ్చింది ఏదైతే ఉందో దాన్ని ఒక ఆత్మార్పణం కావచ్చు, మిలారెప్పే కావచ్చు, మరి ఎనస్థీషియా అని ఈ మధ్యకాలంలో వచ్చిన ఇలాంటి పుస్తకాల యొక్క సారాంశం అంతా కూడా అందించేవారు అనమాట. అలాగే ఎక్కడ ఏ పుస్తకం జరిగినా దాన్ని తీసుకొచ్చి మీరు చదవండి అని చెప్పి నాకు ఇచ్చేవారు. సో ఆ విధంగా నేను చదువుతాను, పుస్తకాలు చదవడం నాకు ఇంట్రెస్టే. సో అట్లా నన్ను మరి ఇంతటి గ్రంథాలను రాసేంత మేల్కొల్పారు. నాలో ఆ శక్తి, నేనేం పెద్ద చదువుకోలేదు, నేనంతా 10th క్లాసు, నాకు ఏ సంస్కృతము రాదు. కానీ ఒక లలితా సహస్రనామ 1000 నామాలని ఒక అద్వైతామృత గ్రంథంలాగా తయారు చేయగలిగింది ఆయన యొక్క కృపే. ఎలా ఇచ్చాను, ఎలా చేశానో నాకైతే తెలీదు. నేను సాధన చేశాను. ఎందుకు చేసినప్పుడు నాలో కలిగిన అనుభవాలు, పరంపర ఏదైతే ఉందో, లలితా సహస్రనామముల 1000 నామములో కూడా ఆ శక్తి దాగి ఉంది. ప్రతి ఒక్క నామానికి మన యొక్క అంతరంగంలో ఏదైతే ఉందో అదంతా కనెక్ట్ అవుద్ది. అదేవిధంగా పతంజలి యోగ సూత్రాలు అంటే లలితా సహస్రనామాలు, అద్వైతామృతము మనల్ని స్థిరపడుతుంది. అంటే నీలో ఉన్న కుండలిని శక్తి ఏదైతే ఉందో, నీలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది నీ చూపిస్తుంది, దర్శనమిస్తుంది. పతంజలి యోగ శాస్త్రాలు ఆ యొక్క స్థితిలో, ఆత్మస్థితిలో నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది పతంజలి యోగ సూత్రాలు. ఈ 2 అద్భుతమైన గ్రంథాలు నా చేత ఎలా రాయించారో నాకు తెలియదు. మొత్తానికి శోధన చేశాను, ఊరికే ఏమి రాయలేదు. అనేక మంది రచయితల పుస్తకాలు తీసుకుని శోధించి దాన్ని చదివి దానిలో సారమంతా తీసి మనకి అనుగుణంగా, అంటే తేలిక భాషలో అందించాలి కదా, తేలిక భాషలో అనువదించేట్టుగా ఒక 6 సంవత్సరాల పాటు పట్టింది లలితా సహస్రనామం రాయటం. అలాగే పతంజలి యోగ సూత్రాలు కూడా చాలా అద్భుతంగా, మరి పత్రిగారి యొక్క సంకల్పం ఒకే మాట అన్నారు, పేరవరం వశిష్ఠ గౌతమి దగ్గర అన్నారనమాట, మీరు ఈ పుస్తకం రీసెర్చ్ చేసి రాయండి అన్నారు. ఆ తర్వాత అది నేను 1 ఇయర్లోనే చేశాను. కానీ నా దురదృష్టం ఏంటంటే ఆ పుస్తకాన్ని చూడలా, ఆయన అప్పటికే దేహం సాధించారు. సో అయితే అద్భుతంగా ఆ పుస్తకంలో ఒకటి చెప్తారు పతంజలి మహర్షి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నువ్వు దేనికోసం ప్రాకులాడద్దు, నీ దగ్గరికి ఏ పని వస్తే అది నీది అన్న సత్యాన్ని చక్కగా విప్పి చెప్పారు మహర్షి. ఎవరండి? పతంజలి మహర్షి. మనం అనుకుంటా ఏదో చేయాలి, ఇది చేయాలని పెద్ద ఆశయాలు పెట్టుకుంటాం. ఏ ఆశయాలు అవసరంలా, నీవు గమనించుకుంటూ ఉంటూ నీ దగ్గరికి ఏ పని వస్తే ఆ పని నీది, అది నా సంపూర్ణత స్వీకరిస్తుంది అన్న విషయాన్ని చాలా స్థిరం చేసింది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తూనే ఉంటామండి, చేసిన ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇలాంటి మహర్షుల యొక్క చరిత్రలు చదవటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న సంశయాలన్నీ తీరిపోతూ ఉంటాయి. అలాగే అద్భుతమైన భాగవతం ఎంతో అద్భుతమైంది. అది 2-3 స్కంధాల్లో ఎంత అద్భుతమైన సైన్స్ ఉందంటే, శాస్త్రీయ దృక్పథం అంటే మన ఋషులు మన పురాణాల్లో చక్కగా నిర్వచించారు. కానీ అది చదువుకోవడం మనకు తెలియదు. ఒక అద్భుతమైన 2-3 స్కంధాలు ఎవ్వరు ఏ మహానుభావులు చెప్పరండి. ఆ 2-3 స్కంధాల్లో మన జీవితం యొక్క విశేషము, ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ శరీరం ఎలా జరిగింది, అన్నీ కూడా చాలా చక్కగా శాస్త్రీయ దృక్పథంతో, సైన్స్, ఒక స్పిరిచువల్ సైన్స్ అనమాట, దానిలో అంత చక్కగా ఉంది భాగవతంలో. సో ఇప్పుడు మనం ధ్యాన మహాయజ్ఞం చేసుకుంటాం కదా, మరి ధ్యానం అంటే మనకు చెప్తున్నాం, అందరం ధ్యానం చేస్తున్నాం, లేకపోతే సూక్ష్మ శరీర సమాధానం అని పత్రిగారు చెప్తూ ఉంటారు. దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యజ్ఞం అనగా ఏమి, యజ్ఞం అనగా ఏమిటి? ఈ భగవత్ప్రసాదితమైన
ఈ శరీరాన్ని ఒక యజ్ఞ వేదికగా చేయాలి. ఏదండి, ఈ భగవత్ ప్రసాదితమైన శరీరాన్ని ఒక యజ్ఞ వేదికగా చేయాలి. మరి ఈ యజ్ఞ వేదికలో మనం బయట యజ్ఞాలు చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తూ ఉంటాం? స్వప్రయోజనాల కోసమో లేదా లోక కళ్యాణం కోసమో ఇలా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది హోమగుండాలు, అలాగే ఋత్వికులు, హవిస్సులు, వీళ్ళన్నీ ఉంటేనే ఆ యజ్ఞం జరుగుతుంది. కానీ మనం చేసే యజ్ఞం ఏమిటి? ఆత్మయజ్ఞము, వ్రత యజ్ఞము, యజ్ఞ అగ్ని మనం రగిలిస్తున్నాం ఇప్పుడు. సో ఇలాంటి ఈ యజ్ఞం మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని ఒక యజ్ఞవేదికగా చేస్తున్నాం. శరీరంలోని ఈ యొక్క ఆజ్ఞాచక్రాన్ని ఇందా చెప్పారు కదా శివప్రసాద్ గారు, ఈ ఆజ్ఞాచక్రాన్ని యజ్ఞ కుండముగా భావిస్తున్నాం. చేయాలి, అలా భావించుకోవాలి. ఇది ఎవరు నేను చెప్పింది కదండి, లలితా పరమేశ్వరి చెప్పింది. యజ్ఞప్రియ అని ఒక చిన్న నామములో శరీరాన్ని ఒక యజ్ఞ వేదికగా చెయ్యి. ఈ యొక్క భృకుటిలో నీ యజ్ఞ గుండముగా భావించు. నీ లోపల శక్తిని, అంటే నీవు శ్వాస మీద ధ్యాస ఉంచి నీ లోపల ఉన్న రాగద్వేషాలు, పాశామోహములు, అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ యజ్ఞములో వేసే హవిస్సులుగా భావించాలి. అంటే మనలో ఉన్న ఈ యొక్క అరిషడ్వర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా హవిస్సులుగా భావించి దానిలో సమర్పణ చేయాలి. నీ అగ్నిని సమర్పించాలి. అగ్ని సమర్పించడం అంటే ఎట్లా? మన సనాతన ఋషులు 2 కట్టెలను మామూలు అగ్గిపెట్టెతో వెలిగించరు. 2 కట్టెలను మదిస్తే నుప్పుర వస్తుంది, దాంతో వెలిగిస్తారు. అది యజ్ఞం యొక్క పవిత్రత. మరి మనం ఏం చేస్తున్నాం? శ్వాస మీద ధ్యాస పెట్టి దానిలో ఏకాగ్రత సాధించి మనలో ఉన్న ఆ విద్వత్తును, మనలో ఉన్న ఆ విద్యుత్ శక్తిని మనం ప్రజ్వలింపచేస్తున్నాం. ఆ ప్రజ్వలింపచేసే యజ్ఞమే ఇక్కడ మన సహస్రానికి, ఈ యొక్క భూమధ్యానికి వస్తుంది. అప్పుడే మన యొక్క తాడై దివ్యనేత్రము జరుగుతుంది. దీని అంతటికి ఒక అద్భుతమైన ఏంటి, ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఒక శక్తి మాత. మనం అందరం అంటున్నాం కదా, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అని పేరు పెట్టుకుంటాం కదా, ఆ పేరే శక్తిమాత. ఇప్పుడు విద్యుత్తుని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటున్నాం. ఏ పరికరం తగిలిస్తే దాని పరికరంగా ఆ విద్యుత్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఉన్నది ఒకటే, అదే యూనివర్సల్ ఎనర్జీ, అదే విద్యుత్ శక్తి, లేదంటే శక్తి, ఆదిశక్తి, పరమాత్మ, పవనాకృతి, అంతటి పరమమయ పవిత్రమైనదే ఆదిశక్తి. ఆ శక్తి మనలో ఎలా పనిచేస్తుంది అని ఉంటే రకరకాలుగా పనిచేస్తుంది. ఒక కాళీమాత ఉంది. కాళీ అంటే ఏంటి? స్పేస్కి, కాలానికి సంకేతం. ఈ రోజున మనం 3 గంటలు 6 గంటలు ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్తున్నాం? కాలాతీత స్థితికి వెళ్తున్నాం. వెళ్ళటం లేదా? ఎవరు వెళ్ళటం లేదా? అందరు ఆలోచనలోనే ఉన్నారా? సో ఒక్కొక్కరు 6 గంటలు మెడిటేషన్ చేయటం వల్ల చక్కగా మనం కాలాతీత స్థితికి వెళ్తాం. అదే కాళీకి సంకేతం. అలాగే తారాశక్తి అంటే మన వాక్ శక్తి. మనకి ఇందాక చెప్పారు, వాక్ అనేది ఎలా ఉంటే వాగ్భాషణం, వాగ్భూషణంగా ఉండాలి. మనం మాట్లాడిన మాట చక్కగా భూషణంగా ఉండాలి, అందంగా, ఆనందంగా, పరమానందంగా ఉండాలి. అలాగే అంటే ఒక్కొక్క శక్తి మన లోపలే ఇలా పనిచేస్తుంది. ఈ వాక్ శక్తికి తారాశక్తి, ఆ స్పేస్కి, కాలానికి కాళీ శక్తి, అలాగే భువనేశ్వరీదేవి భూత భవిష్యత్ వర్తమానాలకి. మనందరం చూస్తున్నాం కదా, తాడే ద్వారా ఎన్నో గతం చూస్తున్నాం, వర్తమానం చూస్తున్నాం, భవిష్యత్తు చూస్తున్నాం. ఆ శక్తి పనిచేస్తుంది. అలాగే ధూమావతి శక్తి, మనలో ఉన్న నకారాత్మక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నంతా తొలగిస్తుంది ధూమావతి శక్తి. పేరు అదే, కానీ ఒకటే శక్తి, గుర్తుపెట్టుకోండి. ఒకే శక్తి ఇన్ని పేర్లతో మనకి ఇన్ని విధాలుగా మన లోపల ఉండి పనిచేస్తుంది, మన లోపలే. అలాగే బహళాముఖి శక్తి, పేరు దేవతలు చూస్తే మీకు వేరువేరుగా ఉంటాయి, కానీ మన లోపల ఎంత అద్భుతమైన ప్రక్రియ చేస్తున్నారో ఆలోచించండి. సో ఆ బహళాముఖి ఏం చేస్తుంది? మనలో కొన్ని నాడులు ఉన్నాయి కదా, ఈ నాడులు మన శరీరానికి పంపిస్తూ ఉంటాయి. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఇక్కడ పని చేయాలి, నేను చూడాలంటే ఇక్కడ ఒక ఇంద్రియం, ఒక నాడు పని చేయాలి. ఈ నాడులన్నిటి పంపించే విధానాన్ని నియంత్రిస్తుంది బహళాముఖి శక్తి. అంటే నియంత్రణ శక్తి, ఎక్కడికెక్కడ పంపించాలో కమాండ్ చేసే శక్తి బహళాముఖి శక్తి. అలాగే మాతంగి శక్తి, మనలో సకల త్రిపుర భైరవి శక్తి, మనలో సంకటాలన్నింటి కూడా నిర్మూలిస్తుంది. అలాగే త్రిపుర సుందరి శక్తి, ఆవిడ మనలో ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి అని ఉంటుందిగా, ఆటికి సంకేతం ఆ శక్తి. అలాగే కమలాత్మిక శక్తి అంటే మన అందరం ఇన్ని పద్ధతుల్లో చక్కగా సాధన చేస్తే మన ఆత్మస్థితిలో ఒక పద్మములో, కమలం అంటే మన హృదయ కమలములో మన ఆత్మస్థితిలో నివహించడానికి, నిలబడి ఉండటానికి, స్థితమై ఉండటానికి మనకి ఈ శక్తులన్నీ పనిచేస్తాయి. ఒకే శక్తి ఇన్ని పదాలుగా
ఒకే రాష్ట్రము ఎన్నెన్ని పదవులతో ఎన్నెన్ని శాఖలతో ఇమిడిపోయి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మరి ఈ శరీరాన్ని పరిపాలించాలంటే ఒకే శక్తి ఇన్ని తనకు అనుకూలంగా అందరినీ కమాండ్ చేసుకుంటూ అలా చేస్తుంది. మనం మాట్లాడాలన్నా, చెయ్యాలన్నా, చూడాలన్నా, పనులు చెయ్యాలన్నా మన లోపల ఇంత యంత్రాంగం ఉంది. ఈ యంత్రాంగాన్ని ఎవరు కనుక్కుంటారు? బాహ్యంలో దొరకదు, అంతరంలోనే దొరుకుద్ది. అదే ఇచ్చారు శ్వాస మీద ధ్యాస గురూజీ. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారానే మన అంతర్ముఖమై మన లోపలికి వెళ్ళి లోపలి పనుల్లోకి వెళ్ళండి. పైపైన ధ్యానం కాదు ఇది. మనం ఇప్పుడు 3 గంటలు ధ్యానం చేస్తున్నామంటే ఇంత సామూహిక ధ్యానంలో మన యొక్క శక్తి ఎంత అంతరాంతరాల్లోకి వెళ్తున్నారో ఒక్కొక్కరు మీకే తెలుస్తుంది. ఎంత అనుభూతిని పొందుతారో మీకే తెలుస్తుంది. ఈ శక్తి తరంగాలు ఏం చేస్తున్నాయి? విశ్వశాంతి కోసం మనం ఒకే ఒక్క సంకల్పం పెట్టుకున్నాం. పిఎంసి ద్వారా మనం నిర్వహించు ఈ యొక్క యజ్ఞాన్ని మనము ఏ పదార్థాలు లేకుండానే కేవలం శరీరాన్ని యజ్ఞవేదికగా చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపల ఉన్న అంతరాంతరాల్లోని ఉన్న ఆ శక్తి మన నకారాత్మక వ్యవస్థను తీసేసి ఒకే విధమైన విశ్వశాంతి కోసం మనం అందరం చేస్తున్నాం ఈ యొక్క అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞం చెప్పాలంటే ఇంతకుముందు చెప్పారు మాస్టర్లందరూ. 11 సంవత్సరాల ధ్యాన మహాయజ్ఞం జరిగిందండి. 11 సంవత్సరాల తర్వాత ఒకే ఒక్క మాట అన్నారు పత్రిజీ, ధ్యాన మహాయజ్ఞాలు అయిపోయినాయారా? యోగి పొంగవాళ్ళు చేస్తారు, అయిపోయింది. ఇక ధ్యాన మహాచక్రాలు చేస్తానికి చక్రవర్తులు వస్తారయ్యా అన్నారు. అది వచ్చారు. ధ్యాన మహాచక్రాలు దొరుకుతున్నాయి. మహిళా ధ్యాన మహాచక్రం జరిగింది, ధ్యాన మహాయాగం జరిగింది. ఇప్పుడు మరలా ధ్యాన మహాయజ్ఞం ఎందుకు వచ్చింది? పిఎంసి ద్వారా. పిఎంసి ప్రేరణ ఎందుకు కలిగింది అంటే ఈరోజు ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ఇప్పుడు ఉన్న దేశంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులకి చేయవలసింది ఒకే ఒక్క ఆయుధం. ఏ మాట లేదు, ఏ ఆయుధము లేదు, ఒకే ఒక్క ఆయుధము శ్వాస మీద ధ్యాస. ఈ యొక్క ఆయుధం ద్వారా మన యొక్క సంకల్పము ఒకే త్రాటిపై వెళుతుంది. ఈ త్రాటిపై వెళ్లే యొక్క శక్తి తరంగాలు విశ్వశాంతి కోసమే ఉపయోగపడతాయి. అందుకే మహాత్ములారా, భగవత్ స్వరూపులారా, అందరూ ఆధ్యాత్మిక యోధులుగా కండి, ఆధ్యాత్మిక వారియర్స్ అవ్వండి, ఒక స్పిరిచువల్ వారియర్స్ అవ్వండి. మీ లోపల ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పుకోండి. ప్రతి ఒక్కరును మీలో ఎప్పుడైతే ఆ దివ్యత్వం మేల్కొంటుందో ఎదుటి వాడిలో కూడా ఆ దివ్యత్వాన్ని సందర్శించే శక్తి మనకు వస్తుంది. ఇక్కడ లేకపోతే అక్కడ రాదు. ఇక్కడ మేల్కోండి, ఇక్కడ ఉండండి. దీనికి చెయ్యాలంటే నేను నాది లేదు, కోపం వద్దు, ద్వేషం వద్దు, స్వార్థం వద్దు, హింస వద్దు. ఏమి కావాలి? నిర్మలమైన నిష్కల్మమైన ప్రేమని పంచుదాం, ప్రేమగా జీవిద్దాం, ప్రేమగా జీవితం సాగిద్దాం. ఇదే విశ్వభయ ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపనకు, విశ్వశాంతి కోసం మనం చేయాల్సింది ఏకైక ఆయుధం ధ్యానము, ఏకైక ఆయుధము శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా మనం అంతర్ముఖం అవటం, మన లోపల ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పటం, ఇతరులను అలా చూడటం, కేవలం నిర్మలమైన నిష్కల్మషమైన హృదయంతో ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞాన్ని చక్కగా మనము అంటే ఇంతటి ఏమంటారంటే లోక కళ్యాణం కోసం చేసే ఈ యజ్ఞంలో మనం కూడా దానిలో ఒక సమిధలమే కదా. సో లోక కళ్యాణం కోసం చేసేది వ్యక్తిగత శ్రేయస్సు, లోక కళ్యాణం కోసం కూడా ఉపయోగపడుతుంది. మిత్రులారా, మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఈ 6 గంటల ధ్యానంలో మిమ్మల్ని మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పరిశుద్ధం చేసుకోండి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దీన్ని పరిపూర్ణం చేయండి. చక్కగా మీరు వ్యక్తిగతంగా ఆనందంగా ఉండండి. తద్వారా ఏం చేయాలో విశ్వం చూసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన విఎంసి వారికి థ్యాంక్ యూ. ఈ శక్తి, ఈ మాట మాట్లాడాలని స్ఫురణ ఎందుకు కలిగింది తెలుసా? ఏం మాట్లాడతానయ్యా, నాకు ఎందుకయ్యా అన్నాను. ఈయన అన్నాడు, అమ్మ శక్తి గురించి చెప్పమ్మా అన్నాడు. చెప్పాలంటే చాలా ఉంది, కానీ చెప్పిన మాటల్లో 4 మాటల గురించి చెప్పా. థ్యాంక్ యూ నాన్న, నీకు ఆ ప్రేరణ కలిగించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి అర్థం చేసుకోవాలని అంటే, నాకు ఆనాడు యోగి వేమని చెప్పినటువంటి సహజమైన భాష ఏదైతే ఉందో, అతి సరళమైన భాష, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితులు పత్రిక మనకు అందించారు. 3 ముక్కలు చెప్పారు బ్రహ్మంగారు. బ్రహ్మం అనగా వేరే పరదేశం అనలేదు. బ్రహ్మం అనగా తానే బట్టబయలు, తన్ను తాని ఎరిగిన తానిపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వీరు. 3 ముక్కల్లో మొత్తం అనంతమైనటువంటి చైతన్యంలో నాలో అంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యం భిన్నంగా లేదని చెప్పడానికి ఎందుకంటే ఇంకేం లేదు. కాబట్టి దయచేసి అందరు కూడా ఆత్మహత్య జీవిస్తూ ప్రపంచ శాంతికి పాటుపడాలని మరొకసారి కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఈరోజు ఈ 5 నిమిషాలు ఈ భూమి మీద నిలిచిపోయే క్షణాలను అలా చూస్తాం మనం ఇప్పుడు. దానికంటే ముందు మన
పిఎస్ఎస్ఎంలో ఆది దంపతులుగా ఉన్నటువంటి మన జక్కా రాఘవరావు సారు, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సారు, బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ అమ్మ, వీరి గురించి మరి హనుమంతరావు సార్ మాటల్లో విందాం. ఆయన స్పీచ్ తర్వాత కొన్ని క్షణాలు ఈ భూమి మీద అలా నిలిచిపోతాయి. అందరం దాన్ని వీక్షిద్దాం. ఓకే, వీరి గురించి ఎవరు మాట్లాడాలో వారే మాట్లాడాలి. హనుమంతరావు సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. ది పిఎంసి ట్రస్ట్ చైర్మన్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జయ హో పత్రిజీ, జయ హో స్వర్ణమాల పత్రిజీ. మనం చాలాసార్లు వింటుంటాం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాట. ఒకరికి ఒకరని, ఒకరు అంటే రూపం ఒక కాదు, ఐదన్నీ ఉంటుంది. భావజాలాల్లో వారు చూడండి, వారిద్దరు మాట్లాడుతుంటే నాకు అదే శరీరం గగురు పొడిచింది. అమ్మ మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడుతుంటే. అందుకనే ఇప్పుడు ఆనంద్ అన్నాడు ఆది దంపతులని. కరెక్ట్, ఆది దంపతులు. ఇంకా పెద్ద మాట ఏదో ఉంటే వాడచ్చు ఆనంద్. పెద్ద మాట నాకు తెలియదు సార్, ఉంటే అది అనుకోవచ్చు మనం. అది అనుకోవచ్చు. సో ఈ జక్కరాఘవరావు గారి గురించి, పద్మ మేడం గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుందండి. ఎంత చెప్పినా కూడా నా మనసు ఏంటంటే ఇంకా ఏం మాటలు వాడాలి, ఎలాంటి. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ అందరూ, వాళ్ళకి థ్యాంక్స్ అనే మాట చెప్తే నాకేదో చాలా చిన్న మాటకు ఉంటుంది అది. థ్యాంక్స్ పద్యానికి ఇప్పుడు చిన్న హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అంటాం. ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేస్తున్నారు కంచి రఘురామ్ గారు, ఇలా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్గా, ఇటు అందరూ, ఇటు శివప్రసాద్ కానీ, ఇటు వీళ్ళందరూ కానీ, ఇక్కడ అందరూ ఉండి, అటు సాయి కానీ, అటు సంగీత్ బాబు గారు కానీ, అందరూ ఇంత చేస్తున్నప్పుడు వీళ్ళకి థ్యాంక్స్ అనే మాట చెప్తే నాకు ఎందుకో ఒప్పట్లేదు. అంటే అది చాలా చిన్న మాట కనపడుతుంది నాకు. ఇంకా పెద్ద చెప్పాలి, ఇంకా ఏదో చెప్పాలి. అలానే ఈ దంపతులు, మహోన్నతమైన దంపతులన్నీ నేను దగ్గర నుంచి వెరిఫై చేస్తున్నాను. ఎప్పుడైతే మనం పిఎంసి వాళ్ళందరూ కూర్చొని ధ్యాన మహాయజ్ఞం చేయాలి తిరుపతిలో అని సంకల్పించిన మరుక్షణమే అందరము యునానిమస్గా దీనికి చైర్మన్ ఎవరు ఉండాలి, దీనికి ఒకే ఒక్క పేరు జక్కా రాఘవరావు గారు. ఒకే ఒక్క పేరు, ఇంకెవ్వరి పేరు రాలేదు. అది చెప్పంగానే వారు, బాబు అన్ని పక్కన పెట్టాం కదంటే, కాదు సార్, ఇది మీ చేతుల్లో అవ్వాలి, మీరుంటేనే బాగుంటుంది, పెద్ద దిక్కుగా మీరుండాలి. ఆది దంపతుల కంటే పెద్ద దిక్కు దంపతులు అంటే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే పద్దానికి ఏమైనా కూడా పెళ్ళేసి, ఆయన ఆయన ఉండారు పెద్దది, ఇటు పక్క ఉండారు, వీళ్ళందరూ మనకు ఉండారు. కానీ మీరు చేసే సేవ అండి, సర్వీస్ అండి, అసామాన్యమైంది సార్, మాటల్లో చెప్పలేము. అందుకని ఎన్ని మాటలు వాడినా కూడా తక్కువ అనిపిస్తుందండి. సో ఈ సందర్భంలో మీకు పాదాభినందనలు చేయాలనిపిస్తుంది. చేస్తే మళ్ళీ పత్రికారులాగా మళ్ళీ మీరు తిడతారేమని చెప్పేసి చేయట్లేదు. అందుకని ఇప్పుడు సార్ని సన్మానించాలి కదా. మరి మాస్టర్స్, ఒక నిమిషం. మాస్టర్స్, ఈ భూమి మీద నిలిచిపోయే క్షణాలు ఏంటంటే, పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, మనం పత్రి సార్, పత్రి మేడం, ఆ తరువాత ఎవరెవరైతే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో, ఇన్ని సంవత్సరాల తరువాత ఈరోజు ఒక పిఎంసి ఉందన్నా, ఈరోజు ఏ ధ్యాన కేంద్రాలు ఉన్నాయన్నా, ఈరోజు ఏ కేర్ సెంటర్స్ ఉన్నాయన్నా, ఇండియా కాదు, అమెరికా కాదు, యూకే కాదు, న్యూజిలాండ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, మలేషియా కాదు, సింగపూర్ కాదు, దుబాయ్ కాదు, బుద్ధి పుట్టిన దేశాలు తీసుకోండి. ఎన్ని ప్రాజెక్టులు, బాల వికాస్ మహేశ్వరి, ధ్యాన విద్యార్థి, ధ్యాన గ్రామీణము, ధ్యాన సచివాలయము, ధ్యాన ఖైదీ ప్రాజెక్టు, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, బుద్ధ సిఇఓ, ఎన్ని ప్రాజెక్టులు. ఇవన్నీ ఈరోజు ఉన్నాయి అంటే
పత్రి సార్ తర్వాత ఎవరెవరైతే పిరమిడ్ మాస్టర్లు ఈ మూమెంట్ కోసం వాళ్ళ యొక్క పూర్తి జీవితాన్ని పణంగా పెట్టి ఈ మూమెంట్ కోసం వర్క్ చేశారో వాళ్ళందరికీ మనం సన్మానం చేసుకుంటున్నాము జక్కా రాఘవరావు సారు, జక్కా పద్మ మేడం రూపంలో. డే వన్ నుంచి ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పామనుకో, ఇంకొంతమంది పేర్లు మర్చిపోతాం. కాబట్టి పేర్లు ఎవరు చెప్పట్లేదు. ప్రతి పిరమిడ్ మాస్టర్, ఉదాహరణకు ఇక్కడ తీసుకుంటే కంచి రఘురామ్ సార్ ఉన్నారు మన ముందు, రాయచోటి సతీష్ గారు ఉన్నారు, సంగీత బాబు గారు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డే వన్ నుంచి వాళ్ళది ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా నడుస్తుంటే పత్రి సార్ కోసం, ఆ మూమెంట్ కోసం అన్ని తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి కంటిన్యూగా వర్క్ చేస్తారంటే వారు ఉన్నారు కాబట్టే మనం ఉన్నాము. వారు ఉన్నారు కాబట్టే ఈరోజు యజ్ఞం జరుగుతోంది. మనం పుట్టిన కొడుకు కానీ ఆ కూతురు కానీ తన తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటే ఆ కుటుంబం అద్భుతంగా ఉన్నట్లు మన పిఎస్ఎస్ఎం దీనికి ఈరోజు మంచి రోడ్ ఉంది, మంచి వెహికల్ ఉంది, ఆ వెహికల్లో ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ ఉంది, పెట్రోల్ ఉంది, డ్రైవర్ ఉన్నాడు, వెనకలు కూర్చొని మనం ప్రయాణం చేస్తున్నాం ఈరోజు. కానీ పత్రి సార్ తర్వాత ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ రోడ్డు వేసింది వాళ్ళే, వెహికల్ను కొనింది వాళ్ళే, దాని ఫ్యూయల్ని నింపింది వాళ్ళే, డ్రైవర్ని పెట్టింది వాళ్ళే. మనం కేవలం వెళ్తున్నాము. దీనికి కారణమైన ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఈరోజు మనం ఈ సభాముఖంగా ఈ స్టేజ్ మీద నుంచి వారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం వీరిద్దరి రూపంలో. ఇది మన గ్రాటిట్యూడ్. మాస్టర్స్, వీరిని మనం సన్మానించుకుంటున్నాము అంటే పత్రి సార్ తర్వాత ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ను, ఈ మూమెంట్ ఈ రోజు ఇలా ఉండడానికి కారణమైన ప్రతి పిరమిడ్ మాస్టర్ను మనం సన్మానించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ ఒకసారి లేచి నిల్చొని మనం దాన్ని ఆనందంగా తిలకిద్దాం. రాఘవరావు సార్కి ఎగరేయాలి పైకి. రాఘవరావు సార్కి చెక్క పద్మమ్మకి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చుందాం. సో వెరీ హ్యాపీ. ఎందుకనంటే మనం అంతా భారతదేశంలో జన్మ తీసుకున్నాం. భారతదేశానికి మరో పేరు వేదభూమి అని చెప్పబడింది. వేదాలన్నీ కూడా భారతదేశంలో ఉండినందుకు వేదాలు చెప్పినట్టుగా వేద మహావాక్యాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మయ్య ఉన్నాను. రెండవ తత్వమసి, ఏ బ్రహ్మ పదార్థం నాలో ఉందో, ఏ చైతన్యం నాలో ఉందో అదే నీలో ఉంది. మూడవది ఏమిటంటే మమాత్మ సర్వభూతాత్మ, ఏ చైతన్యం నీలో నాలో ఆత్మ పదార్థంగా ఉన్నదో ప్రతి వ్యక్తిలో ప్రతి ప్రాణిలో అదే చైతన్యం ఉంది అని చెప్పబడింది. కాబట్టి సన్మానం పేరుకు మాదైనా కానీ బట్ మనందరి చైతన్యం మమాత్మ సర్వభూతాత్మ. కాబట్టి ప్రతిదీ మనం గౌరవించదగిందే, ప్రతి వ్యక్తిని గౌరవించదగిందే. ఎవరెవరి పాత్ర వాళ్ళు మనం పోషిస్తున్నాం. కాబట్టి ఈ జన్మలో పత్రిజ లాంటి మహానుభావుడితోటి ఒక ప్రణాళికాబద్ధంగా భూమి మీద జన్మ తీసుకుని ఈ విశ్వ చైతన్యం కోసం
ఎలా మనం యాక్ట్ చేయాలో అలా వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఇవాళ పాలు పంచుకొని పనిచేస్తున్నారు. ర్యాలీలు చేసేవాళ్ళు ర్యాలీ చేస్తున్నారు, ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చెప్తున్నారు, క్లాసులు నడిచే క్లాసులు నడుస్తున్నాయి, పిరమిడ్లు కట్టేవాళ్ళు పిరమిడ్లు కట్టున్నారు. అంటే ఎవరెవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. దానిలో మా ద్వారా ఈ పాత్ర పోషింపబడుతుంది తప్ప అంతకంటే మరేది కాదని స్పష్టంగా చెప్పుకుంటూ ఈ క్రెడిట్ మన అందరిది కాబట్టి అందరికీ మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్టేజ్ క్లియర్ సో చేద్దాం. మచ్. ఫాస్ట్ చైర్ చైర్